హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తే యాక్చువల్లీ మీ పర్సన్ ఇక్కడ మీకోసం ఏమనుకుంటున్నారు అంటే మీరు చాలా చేంజ్ అయిపోయారు. మీలో వచ్చిన ఆ చేంజ్ ఈ పర్సన్లో చేంజ్ తీసుకొస్తుంది. అంటే ఈ పర్సన్ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకుండా మీ రిలేషన్షిప్లో అండ్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని పాస్ట్లో అండ్ సడన్లీ మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. దెర్ ఈస్ అ రీయూనియన్ కార్డ్ హియర్. రీయూనియన్ అంటే ఈ పర్సన్ ఒక డివైన్ టైమింగ్ ఆర్ ప్రాపర్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ ఆన్ దర్ మైండ్. ఓకే. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారో మీ పిక్చర్స్ చూసినప్పుడు ఈ పర్సన్ కొంచెం ఏదో తెలియని అట్రాక్షన్, అంటే తెలియని కనెక్షన్, లైక్ బాండింగ్, సోల్ కాంట్రాక్ట్, సోల్ బాండ్ లాంటిది ఫీల్ అవుతుంటారు ఈ పర్సన్. ఓకే. అండ్ మీ పిక్చర్స్ తనకి హీలింగ్ అనమాట, హీలింగ్ ఎనర్జీ ఇస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూడటం అండ్ మార్నింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ పర్సన్ మీ పిక్చర్స్, మీ మెసేజెస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, పదే పదే చదువుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్కి ప్రతిసారి మీ మెసేజెస్ చదివినా మీ పిక్చర్స్ చూసినా ఈ పర్సన్కి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అంటే మీ ఇద్దరిది మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ ఏదో ఒక లైఫ్ టైంలో మీరు కలిసి లైఫ్ లాంగ్ ఉన్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ అనేది ఈ పర్సన్ ఒపీనియన్. ఇప్పుడు ఫైనల్గా అలా డిసైడ్ అయ్యారు. అంటే మీకు ఈ పర్సన్కి ఉన్న ఆ బాండింగ్ ఒక డివైన్ కనెక్షన్ కింద ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. బట్ ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. అదొకటే కాదు, ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్, లైక్ కొన్ని నిజాలు ఏవో దాచిపెట్టడం మీ దగ్గర, ఇదంతా చేస్తూ వచ్చారు. బట్ అదంతా ఎందుకు చేశారు పాస్ట్లో అని అంటే ఈ పర్సన్కి అప్పుడు మీతో ఉన్న బాండింగ్ అదొక జెన్యున్ బాండింగ్లా అనిపించలేదు. అది జస్ట్ ఒక క్యాజువల్ కనెక్షన్. సో దానిపైన ఎక్కువ యాక్షన్ తీసుకోనక్కర్లేదు అన్నట్టుగా వదిలేశారు. ఒక్కొక్కసారి మిమ్మల్ని అసలు మీ కాల్స్ కానీ మీ మెసేజెస్ కానీ అటెండ్ అయ్యేవారు కూడా కాదు ఈ పర్సన్. బట్ ఇదంతా అప్పట్లో ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు ఇంత అలా మారిపోయారు అంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ ఆర్ సిచ్యువేషన్స్తో మీ సిచ్యువేషన్స్ కంపేర్ చేసి చూసుకుంటున్నారు. ఓకే. సో ప్రతి సిచ్యువేషన్లో ఈ పర్సన్కి తేలుతున్నది అంటే అదేమంటారు దాన్ని, ప్రూవ్ అవుతుంది ఏంటి అంటే మీరెప్పుడు కూడా ఈ పర్సన్ని ఏది డిమాండ్ చేయలేదు. అండ్ ఈ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఏది ఆఫర్ చేయలేదు కూడా. ఓకే. ఇది జస్ట్ ఒక క్యాజువల్ కనెక్షన్ లా ఉండేది. బట్ అది మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మీరు ఎలా చూసేవారంటే ఇది వన్ సైడ్ లవ్. మీరు బిగినింగ్ నుండి మీ రిలేషన్షిప్ని ఒక సేక్రెడ్ కనెక్షన్ కింద ట్రీట్ చేశారు. కానీ
మీ పర్సన్ జస్ట్ క్యాజువల్ కనెక్షన్గా ట్రీట్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ వన్ సైడెడ్ లవ్. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైడ్, అది కూడా మీ సైడ్ నుంచి. బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ పైన ఫీలింగ్స్ ఉండేవి, కానీ ఆ ఫీలింగ్స్ నుండి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోతూ ఉండేవారు. మీ థాట్స్ వచ్చినా, మీరు పదే పదే గుర్తొచ్చినా ఈ పర్సన్కి ఎలా అనిపించేదంటే నో ఇదేదో జస్ట్ అట్రాక్షన్ అంతే, దీంట్లో పెద్దగా డెప్త్ అనేది లేదు ఈ రిలేషన్షిప్లో. సో ఈ ఫీలింగ్స్ నుండి దూరంగా ఉండాలి అని డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు మీ మధ్య, మీతో ఎక్కువ మాట్లాడకుండా, మీరు ఏదైనా అడిగితే దానికి రిప్లై ఇవ్వకుండా ఏదో జస్ట్ ఆ కనెక్షన్ అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఓకే, మీ పర్సన్. బట్ మీరు దాన్ని ఎలా తీసుకున్నారంటే అది మేబీ ఈ పర్సన్కి చాలా బిజీ స్కెడ్యూల్ ఉండొచ్చు, అందుకే మీకు టైం స్పేర్ చేయట్లేదు, అలా తీసుకున్నారు మీరు. కానీ ఈ పర్సన్ ఎప్పుడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. సో అదే మీకు రెడ్ ఫ్లాగ్ అనమాట. ఆ రెడ్ ఫ్లాగ్ని మీరు వదిలేశారు. ఆ రెడ్ ఫ్లాగ్ ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేశారో ఈ పర్సన్ డే బై డే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఆర్ మీకు ఇంకా అది ఎలా అంటే జస్ట్ మీ హెల్ప్ ఏదైనా అవసరమైతే ఈ పర్సన్ మీతో మాట్లాడేవారు, లేదు అనుకుంటే సైలెంట్ ఉండేవారు. బట్ మీరు ఏదైనా రిప్లై ఇస్తే, మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చేవారు అంతే. సో ఎక్కడా కూడా అటెన్షన్ పే చేసేవారు కాదు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండేవారో అప్పుడు మీకు కాల్ చేయడమో మెసేజ్ చేయడమో చేసి మీ హెల్ప్ తీసుకునేవారు. బట్ ఎందుకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారు అని అంటే మీరు ఈ పర్సన్కి దట్ ఫాదర్లీ కైండ్ ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ లవ్ ఇచ్చారు. ఓకే, మీరు చాలా కేరింగ్గా చూసుకునేవారు ఈ పర్సన్ని. సో ఏదైనా హెల్ప్ అవసరమైతే మిమ్మల్ని అడిగేవారు. బట్ ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వకముందే అది ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ అయిపోయింది, రీజన్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది, కొన్ని కార్మిక్ టైస్ కట్ చేసుకోవాల్సి ఉంది. సో దట్ కార్మిక్ సైకిల్ కంప్లీట్ చేసుకోకుండా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేరు ఈ పర్సన్. సో అదంతా కంప్లీట్ చేసుకోవాలి, దట్ కార్మిక్ కనెక్షన్స్, కార్మిక్ టైస్ కట్ చేసుకోవాలి, కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాలి. కాబట్టే యూనివర్స్ మీ మధ్య ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఇన్ దిస్ సెపరేషన్ ఈ పర్సన్ చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు, అవి లైఫ్ లాంగ్ మర్చిపోరు. అండ్ మీరు కూడా చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇక్కడ మీరు అందరినీ బ్లైండ్గా నమ్ముతారు, అన్ని రిలేషన్షిప్స్కి సేమ్ వాల్యూ ఉంటుంది అని మీరు అన్నోన్ పీపుల్ కూడా మీరు నమ్ముతూ ఉంటారు. అండ్ మీరు చారిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ అదొకటే కాదు, మీ దగ్గర ఒక స్పెషల్ అట్రాక్షన్, దట్ ఒక స్పెషల్ డివైన్ ఎనర్జీ ఏదో ఉంటుంది మీ దగ్గర. అంటే మీరు అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఇక్కడ ఎవరు కూడా మీ హెల్ప్ కోరేవాళ్ళు మాత్రమే వస్తారు. మీకు సపోర్టింగ్గా ఉండడానికో లేదా మీతో ఏదో సోల్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు మీకు ఇంకా మీ లైఫ్లోకి రాలేదు. సో ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఇది సోల్ కాంట్రాక్ట్ ఉంది మీ ఇద్దరికి, కానీ సమ్ కార్మిక్ సైకిల్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది మీ పర్సన్ అండ్ మీరు. సో అందుకే ఈ సెపరేషన్ అనేది వచ్చింది. అండ్ మీరు మీ ఎనర్జీస్తో ఈ డిప్రెషన్ నుండి చాలా ఈజీగా బయటపడ్డారు. ఈవెన్ దో మీరు సో మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కూడా అవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా ఓవర్కమ్ చేశారు. బట్ ఈ పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్గా ఈ పర్సన్కి హెల్ప్ చేశారు. సో ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ ఇచ్చారు మీరు పాస్ట్లో. సో నౌ దే వాంట్ టు రిటర్న్ దట్ అన్కండిషనల్ లవ్. ఓకే, ఒక్కొక్కసారి ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మేబీ మీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోతున్నారేమో, అదే డీప్ బాండింగ్ అనుకుంటున్నారేమో అని ఈ పర్సన్కి అనిపిస్తూ ఉంటుంది. కానీ అది టెస్ట్ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్.
అండ్ అందరినీ మీ పైన ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుందా, ఇదంతా కూడా అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అందరూ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కాదు, ఈ పర్సన్ కంటే ఏజ్లో పెద్దవాళ్ళు అండ్ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఈ పర్సన్ ఒపీనియన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఈ పర్సన్కి పాస్ట్లో కొంత రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ పర్సన్ ఏం డెసిషన్స్ వాళ్ళు ఇచ్చే ఆ అడ్వైజ్ అలాంటిది ఏంటి కూడా సేమ్ పీపుల్ని ఈ పర్సన్ అడగట్లేదు. ఓకే, ఈ పర్సన్ ఆల్రెడీ మేబీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. సో నౌ దే వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్, దే వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. బట్ ఇది ఇంకా టైం టేకింగ్, ఎందుకంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. అవి సాల్వ్ చేసుకోవాలి కొన్ని ఇష్యూస్ ఈ పర్సన్ లైఫ్లో. అవి ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో ఈ పర్సన్ మీతో చెప్పడం స్టార్ట్ చేస్తారు వన్ బై వన్ తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అని. ఈ పర్సన్ తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఇనీషియల్గా చెప్తారు. ఇఫ్ సపోజ్ మీరు అడగచ్చు, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయలేదు ఆర్ కాల్ చేయలేదు, ఇలా ఏదైనా మీరు కనుక అడిగితే ఒక చిన్న మెసేజ్ ఆర్ కాల్లో చెప్తారు మీకు ఏంటి అంటే, నా లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆర్ మా ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అలా ఏదో చెప్తారు చిన్నగా. అంతేగాని అక్కడ ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. ఓకే, ఎందుకంటే అది టైం రావాలి అప్పుడే చెప్పాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్. రీయూనియన్ అసలు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే, ఒకవేళ మీరిద్దరు రీయూనియన్ అయిన తర్వాత ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, కొంచెం హీల్ అవ్వచ్చు అండ్ కొంచెం లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వచ్చు. అదంతా ఎందుకు అంటే మిమ్మల్ని మీట్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఏదైతే ఆ హిడెన్ ట్రూత్స్ ఏదైతే ఉందో అది మీకు చెప్పడం అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం, ఇదంతా చేయటం వల్ల మీ బాండింగ్కి ఒక స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది. అందుకే ఈ పర్సన్ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలని ఒక డేట్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక రోజు చెప్పి ఆ రోజు కలుద్దాం అలా ఏదో చెప్తారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏంటంటే స్టెబిలిటీ కోసం మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అంటే రిలేషన్షిప్ వైజ్ స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఆ కమిట్మెంట్ రిలేటెడ్ ఎనర్జీస్ ఇంకా 100% అయితే రాలేదు. ఎందుకంటే ఇంకా ఈ పర్సన్కి ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఏంటో డౌట్స్ అంటే, ఈ పర్సన్ ఇప్పటి వరకు జరిగిందంతా ఏంటో తన లైఫ్లో చెప్తారు. అండ్ అదొకటే కాదు, కొన్ని హిడెన్ ట్రూత్ అని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే కొన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఆర్ తన ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో మీరు హెల్ప్ చేస్తారా ఒకవేళ. ఇదంతా ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో అంతా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అసలు మీ రియాక్షన్ ఏంటో అర్థమవుతుంది ఈ పర్సన్. కానీ ఈ రీయూనియన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది నాట్ ఓన్లీ రీయూనియన్, ఇది బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు, స్పైయింగ్ అండ్ స్టాకింగ్. అదంతా ఎందుకు అంటే మీ ఇన్ఫర్మేషన్ ఏమీ ఈ పర్సన్కి తెలియట్లేదు. సో టు గ్యాదర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ కొన్ని విషయాలు మిమ్మల్ని డైరెక్ట్గానే అడిగేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే. సో అలా ఉంటుంది. బట్ ఈ సెపరేషన్ ఒక లాంగ్ సెపరేషన్ అనే చెప్పాలి మీ ఇద్దరి మధ్య. ఆల్మోస్ట్ 1.5 year or 2 years కనిపిస్తుంది ఇక్కడ. ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది ఈ పాయింట్, కొంతమందికి మాత్రం
ఇది ఆల్మోస్ట్ 5 years or 6 years సెపరేషన్లో కూడా ఉన్నారు. ఓకే, మీ మధ్య పెద్దగా మీటింగ్స్, అవుటింగ్స్ ఇలాంటివి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. ఇది ఎలాంటి రిలేషన్షిప్ అంటే వెరీ సేక్రెడ్ రిలేషన్షిప్. అలా మెయింటైన్ చేశారు ఇద్దరు కూడా. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు కొంతమంది. మేబీ ఈ పర్సన్ మీకంటే ఇంకెవరికైనా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. సో అలా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ పర్సన్ పైన మీరు సీరియస్ ఉన్నారు, ఈ రిలేషన్షిప్లో మీరు సీరియస్గా ఉన్నారు, సీరియస్నెస్ ఉంది అనే విషయం ఈ పర్సన్ కనీసం ఆలోచించలేదు ఇన్ ద పాస్ట్. సో ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశారంటే, మీరు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని అనిపించింది ఈ పర్సన్కి. అంటే ఒకవేళ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుండి డ్రాప్ అయిపోతే, అంటే మీతో సడన్గా మాట్లాడటం మానేస్తే, మీరు ఆటోమేటిక్గా ఈ పర్సన్ మర్చిపోతారు, పెద్దగా ఏం ఆలోచించరు అని అనుకున్నారు. కానీ యూనివర్స్ ఏం చేసిందంటే, ఈ సెపరేషన్లోనే ఈ పర్సన్కి మీ వాల్యూ తెలిసేటట్టు చేసింది. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు ఈ పర్సన్కి సపోర్టింగ్గా లేరు. ఓకే, సో అదొకటి మెయిన్ పాయింట్. అండ్ మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్కి ఇంకెవరు ఇవ్వలేదు. ఓకే, మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ట్రీట్ చేస్తున్నారు ఈ పర్సన్ని. అదే ఈ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంది. మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు, ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు, అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు ఒక్కొక్కసారి. అది ఇంపల్సివ్గా జరిగిపోయింది ఈ పర్సన్ వల్ల. సో అదంతా కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకోవడం, ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అయిపోవడం, అసలు మీలాంటి వాళ్ళని అలా ట్రీట్ చేయడం ఏంటి అని తనని తానే తిట్టుకుంటూ ఉంటారు. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఫర్ స్టెబిలిటీ, టు క్రియేట్ స్టెబిలిటీ అండ్ టు రెసిప్రొకేట్ విత్ యూ. ఈ పర్సన్ తన కోసం తను ఏమనుకుంటున్నారంటే, తన పాస్ట్లో ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నట్టుగా మీతో బిహేవ్ చేశారు. సో నౌ దే వాంట్ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్, దేర్ బిహేవియర్, దేర్ లుక్స్, ఎవ్రీథింగ్. ఓకే, సోషల్ మీడియాలో మీకోసం కొన్ని స్టోరీస్ పోస్ట్ చేస్తారు. ఈ పర్సన్ స్టార్ట్ చేస్తారు అలా కొత్తగా. ఇది వరకు ఈ పర్సన్ ఏం పోస్ట్ చేసినా అది మీకోసం కాదని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు మీకు డౌట్ పడతారనమాట, అది ఎవరి కోసం పెట్టారు, నిజంగా మీకోసమే పెట్టుండొచ్చు అని మీకు డౌట్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ మీ మధ్య థర్డ్ పార్టీ అలాంటి ఎనర్జీస్ ఇక ముందు ఉండవు. ఓకే, ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి దీంట్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఎలా బుక్ చేసుకోవాలి అంటే, వాట్సాప్ నెంబర్ ఉంటుంది నాది టైటిల్ దగ్గర, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ గిఫ్ట్ని కొంచెం సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. ఓకే, అండ్ ఇది ఒక పాజిటివ్ న్యూస్, మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ ఈమోజీస్ ఎక్కువ పంపిస్తూ ఉంటారు మీకు ఈ పర్సన్, లైక్ హార్ట్ ఈమోజీ ఆర్ హ్యాపీనెస్ ఆర్ రీయూనియన్స్ ఈమోజీస్ అలాంటివి పంపిస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐ డోంట్ నో వై, లాట్ ఆఫ్ హ్యాపీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ సాడ్నెస్ అనేది ఇంకా 10% ఉంది. అది కూడా ఎప్పుడు హీల్ అవుతారంటే దాని నుండి, ఆ సాడ్నెస్ నుండి రీయూనియన్ తర్వాత.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ తన ఆ సాడ్నెస్కి రీజన్ ఏంటో మీ దగ్గర ముందు చెప్పాలి. ఆ కరేజ్ అనేది ఇంకా రావట్లేదు ఈ పర్సన్కి. సో అదంతా మీతో చెప్పిన తర్వాత ఈ పర్సన్ కొంచెం లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 111 అని టైప్ చేసి ఈ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ ఐ యాక్సెప్ట్, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ శ్రద్ధాస్ మేనిఫెస్టేషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, ఇలా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఆర్ సింప్లీ యూ కెన్ రైట్ 222 with 111. సో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం మీరు వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.